Hi friends, how are you? This is Vijay. You watching program with Vijay channel Telugu. Today in this video, I am going to teach Python bitwise operators. What is bitwise operator in Python? ఇక్కడ చూడండి friends, Python bitwise operators are used to perform bitwise operation on integers. ఇక్కడ ఏం చేస్తుందంటే used to perform bitwise operation on integers మీద అయితే ఆపరేషన్ అయితే జరుగుతుంది. అలానే the integers are first converted into binary and operations are performed on each bit. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆ యొక్క ఇంటీజర్స్ అనేవి మనకి ఫస్ట్ బైనరీలోకి కన్వర్ట్ అయిన తర్వాత ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి బిట్స్ మీద. అలానే మూవ్ ఆన్ టు లిస్ట్ ఆఫ్ బిట్వైజ్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దేర్ ఆర్ 6 టైప్స్ ఇన్ పైథాన్. మూవ్ ఆన్ టు ఫస్ట్ వన్ వచ్చేసరికి బిట్వైజ్ అండ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ సింబల్ యాంపర్సెంట్ తో మనం రిప్రజెంటేషన్ చేస్తాం. అలానే మూవ్ ఆన్ టు సెకండ్ వన్ బిట్వైజ్ ఆర్. ఇక్కడ చూడండి సింబల్ వచ్చేసరికి పైప్ సింబల్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి బిట్వైజ్ నాట్ టిరిల్, అంటే మీకు ఎస్కేప్ బటన్ ఉంది కదా కీబోర్డ్ లో, దాని కింద ఉంటుంది ఫ్రెండ్స్. అలానే మూవ్ ఆన్ టు ఫోర్త్ వన్ బిట్వైజ్ ఎక్స్ఆర్. దీన్ని మనం క్యాప్ అని కూడా మనం పిలుస్తాం ఫ్రెండ్స్. అలానే మూవ్ ఆన్ టు ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్, డబుల్ లెస్ దాన్ సింబల్ మనం యూజ్ చేస్తాం. అలానే సిక్స్త్ వన్ వచ్చేసరికి బిట్వైజ్ రైట్ షిఫ్ట్. ఇక్కడ ఏంటంటే డబుల్ గ్రేటర్ దాన్ సింబల్ మనం యూజ్ చేస్తాం. అలానే మూవ్ ఆన్ టు ఫస్ట్ వన్ బిట్వైజ్ అండ్ ఆపరేటర్. ఫ్రెండ్స్, మనం ఈ యొక్క బిట్వైజ్ అండ్ ఆపరేషన్ చేయాలంటే ఈ యొక్క టేబుల్ అనేది అయితే మనకి వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. ఈ యొక్క టేబుల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ బిట్వైజ్ అండ్ 1 అనేది మనకి ట్రూ ఫ్రెండ్స్, 0 అనేది మనకి ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. నేను ఎగ్జాంపుల్ గా ఎక్స్ అండ్ వై తీసుకున్నాను, ఎక్స్ బిట్వైజ్ అండ్ వై తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి 1 1 1 ఉంది, 1 0 0 1 0 0. ఇక్కడ ఏంటంటే ఎనీ 2 మనకి ట్రూ అయితే, ఇక్కడ పైన 1 ఉంది ట్రూ ఉంది కదా, అదే కింద చూడండి ఫ్రెండ్స్, ఎనీ 2 మనకి ట్రూ అయితేనే మనకి అది ట్రూ అని రిటర్న్ చేస్తుంది. లేదంటే మనకి ఎల్స్ ఆర్ మనకి ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఫ్రెండ్స్, ఐడియల్ షెల్, ఐడియల్ షెల్ అనేది మనకు ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ a ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు 7, a అండ్ b. మనకి ఇప్పుడు ఏమొచ్చింది, 5 అని వచ్చింది. ఇక 5 అని, ఈ 5 అనేది వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం బైనరీలో కన్వర్ట్ చేయాలంటే మనకి బిన్ అనే ఫంక్షన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పైథాన్ బిన్ ఫంక్షన్ రిటర్న్స్ ద బైనరీ నంబర్ ఆఫ్ ఏ గివెన్ ఇంటీజర్ యొక్క బైనరీ నెంబర్ ఇది ఇస్తుంది. అలానే కింద కూడా చూడండి, బిన్ ఫంక్షన్ ఈస్ యూజ్ టు కన్వర్ట్ ఇంటీజర్ టు బైనరీ నెంబర్. ఇంటీజర్ నుంచి బైనరీ నెంబర్ లోకి కన్వర్ట్ అవుతుంది. బిన్ ఆఫ్ 5 అని ఇవ్వండి ఫ్రెండ్స్. మనకేమొచ్చింది, ఓబి 101 అని మనకి ఇలా వస్తుంది. అలానే బిన్ ఆఫ్ 7 ఇవ్వండి. మనకేమొచ్చింది 111 అని వచ్చింది ఓబి. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఈ ట్రూత్ టేబుల్ ఉంది కదా, ఈ యొక్క టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఓబి 101 అండ్ ఓబి 111 వచ్చింది కదా. ఇక్కడ ఏంది, ఫస్ట్ మనకి 2 అనేది, ఎనీ 2 అనేది మనకి ట్రూ అయితే మనకి ట్రూ అని వస్తుంది. ఆర్ 0 1 అని ఉంది ఇక్కడ చూడండి, 0 అండ్ 1 1 అంటే ఎనీ 2 మనకి ట్రూ అయితేనే మనకి ట్రూ వస్తుంది. అప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ 101. ఇక 101 అనేది ఏంది, ఇక్కడ చూడండి, బిన్ ఆఫ్ 5 కి 101, అందుకే మనకి 5 అనేది వచ్చింది. అలానే మూవ్ ఆన్ టు బిట్వైజ్ ఆర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి టేబుల్ అనేది డిస్ప్లే అయింది కదా. ఈ యొక్క టేబుల్ ఏంటంటే ఎనీ 1 మనకి ట్రూ అవ్వాలి, అప్పుడు మనకి అదేంది ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఎక్స్ వై ఉంది, 1 1 ఎక్స్ ఆర్ వై, అప్పుడు మనకి 1 వచ్చింది. 1 0 అంటే ఎనీ 1 మనకి ట్రూ అయితే మనకి ట్రూ అని వచ్చింది. 1 0 1 1 0 0 అంటే ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమిస్తున్నానంటే ఫ్రెండ్స్, a ఈక్వల్ టు 5 అండ్ b ఈక్వల్ టు 7. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏ ఆర్ బి. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, 7 అని వచ్చింది. ఈ యొక్క 7 ఎలా వచ్చిందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు బిన్ ఫంక్షన్ ఉంది కదా, ఇప్పుడు మనం ద ఇంటీజర్ ని బైనరీ నెంబర్ లోకి మనం కన్వర్ట్ చేద్దాం. బిన్ ఆఫ్ 5 101 వచ్చింది. బిన్ ఆఫ్ 7 మనకి ఎంత వచ్చింది,
111 111 వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఈ యొక్క టేబుల్ని చూసి మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఆపరేషన్ అయితే చేద్దాం ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంది 5 కదా, 101 అని ఉంది. ఇక్కడ సెకండ్ వన్ ఏంది 111 ఉంది. ఇక్కడ ట్రూత్ టేబుల్లో చూడండి, మనకి ఎనీ 2 అనేవి మనకు ట్రూ అయితే ట్రూ, ఆర్ ఎనీ 1 అన్నా మనకి వచ్చినా మనకు ట్రూ, 10 అన్నా 01 ఉన్నా మనకు ట్రూ అనేది వచ్చింది. అప్పుడు 1. అప్పుడు ఎనీ 2 ఉంది ఇక్కడ చూడండి 11. మనకి ఫైనల్గా ఎంత వచ్చింది 111. ఇక్కడ 111 యొక్క బైనరీ ఉంది కదా, దాని యొక్క ఇంటీజర్ ఏంది మనకి 7 అయితే వచ్చింది. చూడండి, మనకి బైనరీ ఆఫ్ విన్ ఆఫ్ 7 అంటే మనకి ఎంత వచ్చింది 111 వచ్చింది. మనకి ఇది ట్రూ అయింది. అలానే మూవ్ ఆన్ టు బిట్ వైస్ నాట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ సింబల్ మనం టిడిల్ అంటాము. ఇక్కడ ఎనీ 1 మనకి ఇక్కడ చూడండి ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క టేబుల్ లెట్ మీ షో యూ ఫ్రెండ్స్, మీకు ఈజీగా చెప్తాను. టిడిల్ ఆఫ్ -8 ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఎంత వస్తుందో చూద్దాం. మనకి ఎంత వచ్చింది 7 అని వచ్చింది. ఈ యొక్క 7 ఎలా వచ్చింది మనం చూద్దాం. ఈ యొక్క 7 అంటే ఈ యొక్క బిట్ వైస్ నాట్ చేయాలంటే మనకు ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి ఫార్ములా అనేది డిస్ప్లే అయింది. ఇక్కడ చూడండి, టిడిల్ x ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x ప్లస్ 1. ఇక్కడ టిడిల్ -8 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ -8 ప్లస్ 1. అప్పుడు ఎంత మనకి 7 అని వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, -8 ప్లస్ 1 7 అయింది, మైనస్ ప్లస్ కదా, అందుకని 7 వచ్చింది. టిడిల్ ఆఫ్ -8 కి మనకి 7 వచ్చింది. ఇది మనకి కరెక్ట్ అయింది. అలానే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఇందాక మైనస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ప్లస్ లో తీసుకుందాం, పాజిటివ్ లో తీసుకుందాం. 10 అని ఇస్తున్నా. టిడిల్ 10 ఇస్తే మనకి నెగిటివ్ లో వచ్చింది, చూసారా, -11 వచ్చింది. ఇక్కడ చూడండి ఫార్ములా మనకి డిస్ప్లే అయింది. టిడిల్ x ఈక్వల్ టు -x ప్లస్ 1 ఉంది కదా, టిడిల్ 10 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 10 ప్లస్ 1. అప్పుడు మనకి ఎంత వచ్చింది -11. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు వస్తుందో రావట్లేదో ఒకసారి ట్రై చేయండి. అలానే మూవ్ ఆన్ టు బిట్ వైస్ XOR. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం దీన్ని క్యాప్ తో మనం డినోట్ చేస్తాం ఫ్రెండ్స్, మనం పిలుస్తాము. ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ కూడా మనకు టేబుల్ ని బేస్ చేసుకొని మనం చేస్తాం ఫ్రెండ్స్ ఆపరేషన్స్ అనేవి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఎనీ 2 అనేది మనకి ట్రూ అయితే మనకి ఫాల్స్ అనేది వస్తుంది, ఆర్ మనకి 1 అనేది ఒక్కసారి మనకి ట్రూ అయితే మనకి ట్రూ అని వస్తుంది. మనకి 2 టైమ్స్ మనకు ట్రూ అయితే ఫాల్స్ అని వస్తుంది. ఇక్కడ చూడండి 1 ఉంటే 0 అవుతుంది, 10 ఉంటే 1, 01 ఉంటే 1, 00 ఉంటే 0 అంటే ఫాల్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టేకింగ్ a ఈక్వల్ టు 4 అండ్ b ఈక్వల్ టు 5. ఇప్పుడు ఏం చేద్దామంటే a క్యాప్ b. మనకి ఎంత వచ్చింది ఫ్రెండ్స్ 1 అనేది డిస్ప్లే అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ చూడండి మనకి డిస్ప్లే అయింది కదా, 4 యొక్క బిన్ చూద్దాం. బిన్ ఫంక్షన్ యూస్ బిన్ ఆఫ్ 4 మనకి ఎంత వచ్చింది 100 వచ్చింది. మళ్ళీ బిన్ ఆఫ్ 5 మనకి ఎంత వచ్చింది 101 వచ్చింది. దీన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క టేబుల్ ని బేస్ చేసుకొని చేస్తే మనకి ఏంది 01 ఉంటే ట్రూ అనేది, ఇప్పుడు 1 వచ్చింది. 00 అంటే ఫాల్స్ కదా ఫ్రెండ్స్, అందుకని మనకి 0 అని వచ్చింది. ఎనీ 2 అనేవి మనకి ట్రూ అని వస్తే ఈ యొక్క బిట్ వైజ్ XOR లో మనకి 0 అనేది అయితే వస్తుంది. అప్పుడు 001 అంటే మనకి 1. ఇప్పుడు బిన్ ఆఫ్ 1 చూద్దాం ఫ్రెండ్స్. బిన్ ఆఫ్ 1 మనకి ఎంత వచ్చింది 1 అంటే మనకి వచ్చింది. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. a ఈక్వల్ టు 3 అండ్ b ఈక్వల్ టు 7. అండ్ 3 క్యాప్ 7 చూద్దాం. ఇప్పుడు 3 క్యాప్ 7 మనకి ఎంత వచ్చింది 4 అయితే వచ్చింది. ఇక బిన్ ఆఫ్ 4 చూడండి. బిన్ ఆఫ్ 4 బిన్ ఆఫ్ 4 ఎంత వచ్చింది 100 మనకి వచ్చింది. మనకి ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి ఫ్రెండ్స్, 011 అండ్ 111 చూస్తే మనకి ఆపరేషన్ చేస్తే టేబుల్ ని బేస్ చేసుకొని మనకి 4 అనేది అయితే మనకి వచ్చింది ఫ్రెండ్స్. అలానే మూవ్ ఆన్ టు బిట్ వైస్ షిఫ్ట్ ఆపరేషన్స్ ఫ్రెండ్స్. ఈ యొక్క బిట్ వైస్ షిఫ్ట్ ఆపరేషన్స్ ఆర్ యూజ్డ్ టు డూ
ఆపరేషన్స్ బిట్వీన్ టూ ఇంటీజర్స్. ఇక్కడ ఏం చేస్తాయి అంటే ఫ్రెండ్స్, ముందుగా మనం ఏం చేద్దాం, బిట్ వైస్ లెఫ్ట్ షిఫ్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. బిట్ వైస్ లెఫ్ట్ షిఫ్ట్ చూడండి, ఇక్కడ సింబల్స్ వచ్చేసరికి డబుల్ లెస్ దాన్. ఇట్ ఈస్ యూస్ టు షిఫ్ట్ ద బిట్స్ టు ద లెఫ్ట్ సైడ్, అంటే లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 లెఫ్ట్ షిఫ్ట్ 1 మనకి ఎంత వచ్చింది ఫ్రెండ్స్, మనకి 8 అనేది మనకి ఇక్కడికి వచ్చింది. అసలుకి 8 అని ఎలా వచ్చింది దాని ప్రాసెస్ మనం ఇప్పుడు చూద్దాం. మీకు ఇక్కడ డిస్ప్లే అయింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి 4 యొక్క బైనరీ ఫార్మాట్ లో మనం కన్వర్ట్ చేస్తే మనకి ఇది వచ్చింది ఫ్రెండ్స్, 00000100. దాన్ని మనం లెఫ్ట్ షిఫ్ట్ లోకి కన్వర్ట్ చేస్తే మనకి 00100000 వచ్చింది. ఇక్కడ మనకి ఎంటీ ప్లేస్ అనేది అక్కరైంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎంటీ ప్లేస్ అనేది వచ్చింది కదా, ఆ ప్లేస్ లో ఏంటంటే మనకి ఇంకో యొక్క 0 అనేది యాడ్ అవుతుంది, అంటే 0 అనేది ప్లేస్ అవుతుంది అక్కడ. ఆ ఎంటీ ప్లేస్ లో 0 అనేది మనకి ప్లేస్ అయింది. ఆ 0 అనేది ప్లేస్ అయినప్పుడు అది మొత్తం మనం చూసినట్లయితే 1000 వచ్చింది. ఇప్పుడు బిన్ ఆఫ్ 8 కి చూద్దాం. 8 అప్పుడు ఎంత వచ్చింది మనకి 1000 వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ద డెసిమల్ వాల్యూ ఆఫ్ 8 కి చూడండి 1000 వచ్చింది. అలానే మూవ్ టు నెక్స్ట్ వన్, బిట్ వైస్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఏం తీసుకుంటున్నానంటే 5 greater than 1. మనకి ఎంత వచ్చింది, ట్రూ. మనకి ఎంత వచ్చింది, ఈ ట్రూ అనేది ఎలా వచ్చిందంటే ఫ్రెండ్స్ మనం చూద్దాం. ఇక్కడ డిస్ప్లే అయింది కదా చూడండి ఫ్రెండ్స్, మన యొక్క బైనరీ యొక్క బిట్స్ ఉన్నాయి కదా, 00000101 అని ఉంది కదా, ఈ యొక్క 5ది. అలానే మనం దాన్ని రైట్ షిఫ్ట్ కి 1 టైం షిఫ్ట్ చేస్తున్నాం. అప్పుడు షిఫ్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎంటీ ప్లేస్ అనేది అక్కరైంది కదా ఫ్రెండ్స్. అలానే ఇక్కడ ఈ యొక్క రైట్ షిఫ్ట్ లో ఏంటంటే మనకి పాజిటివ్ ఉంటే 0 ఓన్లీ ప్లేస్డ్ విత్. ఈ యొక్క రైట్ షిఫ్ట్ లో ఏంటంటే ఫ్రెండ్స్, మనం పాజిటివ్ తో చేస్తే మనకి 0 ఉంటుంది, అలానే మనం నెగిటివ్ తో చేస్తే మనకి 1 అనేది డిస్ప్లే అవుతుంది. అలానే ఇక్కడ మనం పాజిటివ్ తో చేస్తున్నాం కాబట్టి ఎంటీ ప్లేస్ లో మనకి 0 అనేది అక్కర్ అవుతుంది. ఇక్కడ 0 అయితే యాడ్ అయింది కదా ఫ్రెండ్స్. అప్పుడు ఇక్కడ చూడండి డెసిమల్ వాల్యూ ఫర్ దిస్, దీనికి డెసిమల్ వాల్యూ ఎంత చూడండి, బిన్ ఆఫ్ 210. మనకి ఇక్కడ ఏమొచ్చింది, డెసిమల్ వాల్యూ ఫర్ 2 ఎంత 10 వచ్చింది. మిగతా మొత్తం మనకి దానికి ముందు మొత్తం జీరోస్ వచ్చింది. అలానే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.